భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200 motors. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహం ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. Motors generates 5952 kilonewtons. Burn duration for present mission is 132.5 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక ఉదయం 8:55 43.5 మీటర్ల పొడవైన LVM-3 M6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. ఇక శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవరికైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, సందేశాలు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది. सभी के लिए हर्ष और उत्साह का पल यहाँ पर, जिसमें इस मिशन में ब्लूबर्ड ब्लॉक 2 उपग्रह को सफलतापूर्वक उद्देश्य कक्षा में स्थापित कर दिया गया। బాహుబలి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అన్నారు. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేశారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నామని, అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించమని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే ఈరోజు ఇస్రో చేపట్టినటువంటి బాహుబలి ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం అత్యంత విజయవంతంగా సక్సెస్ అయింది. ఏదైతే ఇస్రో నమ్మినటువంటి LVM-3 M6 వాహక నౌక మరొకసారి 9వసారి కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా అయితే మాత్రం ఈ రోజు ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. 100% సక్సెస్ రేట్ తో అత్యంత బలమైనటువంటి, అత్యంత బరువైనటువంటి 6400 కిలోల ఉపగ్రహాన్ని ఈ రోజు సక్సెస్ఫుల్ గా నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చైర్మన్ నారాయణ్ కూడా అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఎవరైతే ఈ ప్రయోగానికి విజయవంతంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి. నిన్న ఉదయం 8:55 ప్రారంభమైనటువంటి కౌంట్ డౌన్ నేటి ఉదయం 8:55 ప్రారంభమైంది. నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత సుమారు 15 నిమిషాల 7 సెకండ్ల పాటు ఈ రాకెట్ ప్రయాణం కొనసాగింది. అత్యంత సక్సెస్ఫుల్ గా 3 దశల్లో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. వాహక నౌక నుంచి విడిపోయినటువంటి ఏదైతే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈ ఉపగ్రహం ద్వారా డైరెక్ట్ శాటిలైట్ నుండి డివైస్ కు, మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ ను పంపించేటటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఏదైతే అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ AST స్పేస్ మొబైల్ సంస్థకు, అలాగే ఇస్రో వాణిజ్య విభాగానికి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా తెలియజేశారు. అయితే ఈ ప్రయోగంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అత్యంత సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ప్రయోగాన్ని చేయడంతో అయితే మాత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య మార్కెట్ ను, స్పేస్ సెంటర్ కు సంబంధించిన వాణిజ్య మార్కెట్ ను ఇస్రో క్యాప్చర్ చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు ఏదైతే విజయవంతంగా చేసినటువంటి సెల్ టవర్ లేని దగ్గర నిర్మానుష్యమైన ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసేందుకు, అలాగే ఏదైతే ఈ నెట్ కాల్స్ కానీ, అలాగే ఈ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా చేసుకుంటారు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి ఈ యొక్క సేవలు భారతదేశానికి
వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ ఉపగ్రహానికి సంబంధించి ఈ భూభాగం నుంచి కక్షలో ప్రవేశించినప్పటికీ ఈ సేవలను భారత్ అందుబాటులోకి లేవంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఆధారిత ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు ఇంకా భారతదేశం అయితే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది అనిల్. రైట్ చెరి, థ్యాంక్ యూ. Rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space, and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required, because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great feat. ఓవైపు చలి, మరోవైపు తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకర స్థాయిలో నమోదైంది. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 355కి చేరి తీవ్ర స్థాయికి చేరుకుంది. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఫలితంగా రోడ్డు, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఓవైపు చలి, మరోవైపు తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకర స్థాయిలో నమోదైంది. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైంది. కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. అనిల్, ఢిల్లీని దట్టమైన పొగమంచు కుమ్మేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పొగమంచు కారణంగా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఏ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో పొగమంచు ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఢిల్లీలో నమోదవుతూ ఉన్నాయి. సో అది మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా తగ్గుతుందని చెప్పేసి కూడా
చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది మనకి జనవరి మొదటి వీక్లో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక పొగమంచు కారణంగా అనేక చోట్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం పాయింట్లు చూస్తే మాత్రం 355 పాయింట్లకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిందని కూడా చెప్పవచ్చు. కాబట్టి మనకి అక్కడ ఉన్నటువంటి గాలి నాణ్యత తగ్గడం వల్ల అనేక ఇబ్బందులు, ముఖ్యంగా శ్వాసకోశ లాంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్నపిల్లలకి మరింత ప్రమాదం అని కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా చిన్నపిల్లల్ని బయటికి వెళ్ళాలంటేనే తీసుకొని బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఢిల్లీలో ఉంది. ఇక స్కూల్ పిల్లలు, ముఖ్యంగా మనకి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలందరూ కూడా పొగమంచు కారణంగా బయటికి స్కూల్కి వెళ్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి వారందరూ కూడా స్వెటర్స్, మాస్కులు ధరించి స్కూల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి రానున్న రోజులలో మరింత గాలి నాణ్యత తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనకి కొన్ని ఏరియాల్లో మాత్రం ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తగ్గిందని కూడా చెప్తున్నారు. కాబట్టి చాందినీ చౌక్ దాదాపుగా 455 AQI తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు గాలి నాణ్యత ఎంత దాకా పోయిందనేది. దాని తర్వాత వజీర్పూర్ కూడా 449 వరకు కూడా గాలి నాణ్యత తగ్గిందని కూడా చెప్తున్నారు. రోహిణి, అదేవిధంగా జహంగీర్పూరి, ఆనంద్ విహార్, ముండ్కా ఈ యొక్క గాలి నాణ్యత చేరడంతో ప్రాంతాలు పూర్తిగా కాలుష్యంలోకి వెళ్ళిపోయాయని కూడా చెప్తుంది. అందువల్ల వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు మనకి అలర్ట్ చేస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి భారత వాతావరణ శాఖ IMD ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సో ఇక అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఉదయం వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తగ్గడం, పొగమంచు ఎక్కువ కావడం, మనకి ఢిల్లీకి ఆనుకొని ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మనకి ఎక్కువగా పంజాబ్లో వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే మనకి ఈ సీజన్లో ముఖ్యంగా వరి కోత మిషన్ల ద్వారా కట్ చేసిన తర్వాత వెంటనే అవన్నీ కూడా మనకి కాల్చి వేస్తుంటారు ఉన్నటువంటి అన్ని గడ్డిని కూడా. సో ఆ గడ్డి అలా కాల్చడం వల్ల ఢిల్లీకి ఎప్పుడు రెగ్యులర్గా ఇలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా అనేక సార్లు గుర్తించారు. హర్యానాలో కూడా అదే సిచ్యువేషన్. హర్యానాలో కూడా అంతే, అక్కడ చెరుకు తోటలు ఎక్కువగా పండిస్తారు. సో ఆ చెరుకు తీసిన తర్వాత ఉన్నటువంటి వేస్ట్ వ్యర్థాలన్నింటిని కూడా కాల్చి వేస్తారు. కాబట్టి ఆ రైతులు ఆ కాల్ చేసినటువంటి వ్యర్థాల వల్ల పొగమంచు విపరీతంగా ఎక్కువైపోయి ఆ ప్రభావం ఢిల్లీలో ఎక్కువగా పడుతూ ఉంది. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఢిల్లీలో నెలకొందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం చూస్తే 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉన్నాయి. కాబట్టి సో రానున్న రోజులలో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు పొగమంచు కారణంగా ఉదయం వేళలో వారు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా పని మీద వెళ్తున్న సమయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లైట్ ఆన్ చేసి వాహనాలు వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉదయం 6 గంటలకి పొగమంచు కారణంగా కనీసం ఎదురుగా వస్తున్నటువంటి వాహనం కూడా కనిపించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో. కాబట్టి రానున్న రోజులలో మరింత ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ IMD కూడా చెప్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే ద్వారా కుటుంబాలు, పౌరుల వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సేకరించిన డేటాను RTGS డేటా లేక్లో భద్రపరిచి భవిష్యత్తు విధాన నిర్ణయాలకు వినియోగించనున్నారు. సర్వే నిర్వహణ బాధ్యతను గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపడతారు. ఇక జిల్లా కలెక్టర్లు, ప్లానింగ్, RTGS శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నుంచి సర్వే ప్రారంభమై నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. జరుగుతోంది. ఏదైతే పరిపాలన సౌలభ్యం కొరకు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ అయితే కనుక అందుబాటులోకి తీసుకురావడం, ఆ ప్రత్యేక యాప్ లో కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం దీంతో ఒక నిర్ణయం అనేది తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రత్యేక యాప్ లో తీసుకున్నట్లయితే కనుక ప్రతి ఇంటింటికి వెళ్లి ఆ సర్వేలో భాగంగా కుటుంబ సభ్యుల వివరాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఆధార్ లింకప్ వీటన్నిటినీ కూడా ఇటు ఈ యొక్క ప్రత్యేక యాప్ లో అయితే కనుక డేటాను అయితే పొందుపరుస్తారు. అయితే ఇక ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియతోటి ఇటు ప్రక్షాళన చేసినటువంటి నేపథ్యంలోనే, ఎందుకంటే స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం, దీనికి సంబంధించి ఇక రేషన్ కార్డుల స్మార్ట్ కార్డులతోటి ఏదైతే అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని అయితే ఇప్పటికే ఏరివేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలకైతే కనుక చాలా వరకు కూడా అనర్హులు ఉన్నటువంటి వారిని అయితే కనుక ఈ యొక్క కుటుంబ సర్వే సమగ్ర సర్వే ద్వారా అయితే కనుక వారి యొక్క డేటాని గుర్తించి వారిని ఆ డేటా నుంచి కూడా తీసివేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ప్రతి పేద సంబంధించినటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డేటా ఏదైతే పథకం అందే విధంగా కూడా ఈ యొక్క డేటా అనేది ఈ ప్రత్యేక యాప్ లో అయితే పొందుపరుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ నెలాఖరు నుంచి అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే కనుక ఇక అందుబాటులోకి ఏదైతే ప్రతి ఇంటింటికి తిరిగి దానికి సంబంధించినటువంటి ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ డేటాకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క యాప్ లో అయితే కనుక పొందుపరచనున్నట్టు కూడా తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా జియో ట్యాగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పరిపాలనా సౌలభ్యం కొరకు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటి అన్న దానిపై అయితే కనుక ఒక డేటా అనేది ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో ఒక జవాబుదారీతనంగా అయితే కనుక ప్రభుత్వానికి ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఇవాళ తమ వాదనలు వినిపించనున్నారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న కారణంగా మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాల రద్దుతో పాటు తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు విచారించింది. బాపట్ల జిల్లా అద్దంకిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పత్తుల కాలనీలో మంత్రి తన సొంత నిధులు 7 లక్షలతో రీమోడలింగ్ చేయించిన చర్చిని ప్రారంభించారు. అనంతరం చర్చి సంఘ పెద్దలు ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి కట్ చేసి చిన్నారులకు తినిపించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పైప్ లైన్
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఏఆర్బీ పట్నం నందమూరి తారక రామారావు జిల్లా పరిషత్ హైస్కూల్లో మాజీ సొసైటీ చైర్మన్ నల్లల నాగేంద్రబాబు పరిమ శ్రీను ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ పోటీలో 10 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ 24 నుండి 29 వరకు జరుగుతుందని, 29 ఫైనల్ జరుగుతుందని మాజీ సొసైటీ చైర్మన్ నల్లల నాగేంద్రబాబు పరిమ శ్రీను అన్నారు. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 9 ఆయుధాలను ఒడిశా డీజీపీకి మావోయిస్టులు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 19 మంది ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. संस्था का निर्विच्छिन्न प्रयास द्वारा जे हमें राज्य माओवादी समस्या को केंद्र सरकार का द्वारा निर्धारित मार्च 2026 समय सीमा मध्य संपूर्ण भाव नियंत्रण करी पारिबू ए नहीं मु दृढ़ आशावादी यह एक अनंतरा विषय जे राज्य सरकार का प्रतिश्रुति एवं प्रतिबद्धता ऊपरे विश्वास प्रकट करी आज 22 जन माओवादी ता भीतर जने डीसीएम 100 जन एसीएम 15 जन पार्टी मेंबर गोटे AK-47 गोटे SLR 2टा इंसास राइफल 303 राइफल और अन्य राइफल संघ हिंसा राज्य रास्ता प्रत्याग करी समाज मुख्य स्रोत शामिल होई छंती मु सेमानों को समाज मुख्य स्रोत को स्वागत करूँ छी। सरकार का आत्मसमर्पण एवं पुनर्वास योजना अनुजाई समस्त सुविधा सेमानों को यथाशीघ्र प्रदान करा जीवो राज्य विभिन्न अंचल रे आत्मगोपन करथिबा माओवादी मानव को समाज मुख्य स्रोत रे शामिल करवा उद्देश्य रे निकट राज्य सरकार आत्मसमर्पण करुथिबा माओवादी का निमंते एक नूतन आत्मसमर्पण एवं पूर्णवास योजना को अनुमोदन प्रदान करी यही योजना अनुजाई आत्मसमर्पण करुथिबा माओवादी मानव को माओवादी संगठन रे सेवाना का पदवी अनुसार गोटे कोटी 20 लाख पर्यंत आर्थिक सहायता अस्त्र शस्त्र सहित आत्मसमर्पण को ले 4 लाख 95,000 पर्यंत अतिरिक्त सहायता योग्य आत्म